అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం పోయాక మరోలా జగన్ ద్వంద్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు జగన్ హయాంలో చంద్రబాబు పర్యటనలను ఎలా అడ్డుకున్నారో కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తన పర్యటనలను అడ్డుకుంటున్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు కూటమి నేతలు. బుధవారం మంది మార్పులంతో పరామర్శ పేరుతో దండయాత్రను చేసిన జగన్ విమర్శల పాలవుతున్నారు. పల్నాడు టూర్లో రపారపా డైలాగ్తో కూడిన ప్లకార్డులతో ప్రదర్శించి క్రిమినల్స్ పార్టీ ప్రతినిధుల్లా వైసీపీ కార్యకర్తలు వ్యవహరించారు. పోలీసులు హెచ్చరించినా వద్దని వారించినా వినిపించుకోకుండా రౌడీయిజం చేశారు. గురువారం మీడియా ముందుకొచ్చిన జగన్ కొత్త భాష అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఫక్తు ఫ్యాక్షనిస్టు తరహాలో వైసీపీ నరుకుడు భాషను మాట్లాడారు. రప్పారప్పా నరికేస్తాం ప్లకార్డులను సమర్థిస్తూ నరికేస్తే మంచిదేగా అంటూ జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటారంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకుని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలది గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిదిగా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ నైజానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని కేసు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. సీఎం చంద్రబాబు సైతం జగన్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ నాయకులు ఇలా లేరని, జగన్ వ్యాఖ్యలతో సమాజానికి ఏం నేర్పిస్తున్నారని మండిపడ్డారు. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్స్ పనిచేస్తానే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం. ఎవరిని ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడో చూశారా ఈ పోకడు? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, ఇలాంటి ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? సత్తెనపల్లి పర్యటనను శవ రాజకీయానికి వాడుకోవాలని జగన్ చూశారు. కానీ జగన్ బ్యాచ్ బల ప్రదర్శనతో 2 ప్రాణాలు బలయ్యాయి. పోయిన వారిని పరామర్శించడానికి, వారి బంధువులను ఓదార్చడానికి సమయం కేటాయించిన జగన్ వైసీపీ శ్రేణులు రోడ్లపై మాత్రం వీరంగం వేశాయి, రౌడీయిజం చేశాయి. ఇటువంటి సమయంలో జగన్ అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి తాను వ్యవస్థల విధ్వంసాన్ని భరించలేకపోతున్నానని, పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తమ పార్టీ నేతలు చాలా బుద్ధిమంతులంటూ ప్రగల్భాలు పలికారు. పల్నాడు జిల్లా మాచర్లలో వరుసగా 4 సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నీతిమంతుడు లేడని జగన్ వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. అంబటి రాంబాబుపై కూడా అన్యాయంగా కేసు పెట్టారని కామెంట్ చేశారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఒకరిని కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికిపోయిన వల్లభనేని వంశీపై కేసు పెట్టడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుణ్ణి అరెస్టు చేయడంపై జగన్ విచిత్రమైన వాదన లేవనెత్తారు. 35 సంవత్సరాల క్రితం చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయారని, అందువల్లే ఆయన ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డిపై కసి తీర్చుకుంటున్నారని వితండవాదనను లేవనెత్తారు. మద్యం కుంభకోణంలో వచ్చిన ముడుపులను వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారని సిట్ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించింది. ఇన్ని వ్యవహారాలు దర్యాప్తులో బయటపడుతుంటే మద్యం కేసులో అమాయకులను అరెస్టు చేశారని జగన్ చెప్పడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇదే కాదు, బుధవారం పరామర్శ పేరుతో జగన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కేవలం 3 వాహనాలు 100 మంది మాత్రమే పరామర్శకు రావాలని పోలీసుల నిబంధన ఉండగా దండయాత్ర మాదిరిగా జగన్ జనాన్ని వేసుకుని వెళ్లారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సత్తెనపల్లికి సమీపంలోని రెంటపాళ్లకు సుమారు 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 8:30కు బయలుదేరిన జగన్ సాయంత్రం 4:30 గంటలకు అక్కడకు చేరుకున్నారు. అంటే ఈ 75 కిలోమీటర్లను ఆయన 8 గంటల పాటు రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. జగన్ దండయాత్రను పరామర్శ అని ఎలా అంటారని ఎన్డీఏ నేతలు నిలదీస్తున్నారు. జగన్ ప్రజాస్వామ్య వ్యాఖ్యలపై ఎన్డీఏలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.